ఆల్ ఎట్లున్నారు అందరూ? కొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసిన. ఇది కొత్తదనడం కన్నా మీకు తెలిసే ఉండొచ్చు. బట్ అయినా సరే నాకు షేర్ చేసుకోవాలనిపించింది. లెఫ్ట్ ఓవర్ రైస్‌తో చాలా వెరైటీస్ ట్రై చేస్తాం. ఇలా ట్రై చేశామంటే కారం కారంగా ఈ చల్లని వెదర్‌కి చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే కనిపిస్తున్నవన్నీ రెడీగా పెట్టుకోండి. ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కటి తీసుకోవడం కన్నా అన్నీ ఒకేసారి సెట్ చేసుకుంటే మన కుకింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ పై పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2-3 స్పూన్స్ అయితే వేసా ఆయిల్. దాంట్లోకి పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా దాంట్లోకి కరివేపాకు వేసాను. కాస్త జాగ్రత్తగా ఉండండి, చిటపటలాడుతూ ఉంటుంది. కొన్ని ఎండుమిర్చి చీలికలు కూడా వేసేసా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడైతే అంతా ఒకసారి కలుపుకుందాం. పచ్చిమిర్చి కాస్త వేగాలి. కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి దానిపై పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంకా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇది ఉడికిపోయింది కదా, దీంట్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెఫ్ట్ ఓవర్ రైస్ ఏదైతే ఉందో దాన్ని అంతా పొడి పొడిగా చేసి అంతా ఒకసారి అయితే నీట్గా కలిపేసుకోవాలి. అలా కలుపుకునే ముందు లాస్ట్లో అయితే కారం గట్టిగా తినే వాళ్ళైతే కాస్త ఎక్కువగా వేసుకోండి. తక్కువగా తినేటోళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకొని అంతా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు ట్రై చేయండి. వేడి వేడిగా కారంగా మధ్యలో పల్లీలు తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చివరిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే.